అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను కోదాడ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ పేరు చాలా బాగుంది కదా. నేను కూడా నెట్లో చూసి అంబియన్స్ చాలా ప్లెజెంట్గా ఉంది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చక్కటి గ్రీనరీ తోటి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చాలా ప్రశాంతమైన వెంటిలేషన్ ఎన్విరాన్మెంట్లో రైట్ నా ఉన్నాను నేనైతే. సో దాని ఫౌండర్ మనతో పాటు కార్తీక్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. కార్తీక్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఫైనలీ మీ కజిన్ ద్వారా ఇంటర్వ్యూ ఇలా ఆఫ్టర్ సో మెనీ డేస్ అది చేయడం జరుగుతోంది. కార్తీక్ గారు, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఈ పేరు ఎవరు సెలెక్ట్ చేశారు? చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని సెలెక్ట్ చేసింది మేమే మేడం యాక్చువల్లీ. సో మన ఒక ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీ అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చి లైక్ పబ్లిక్కి మనం ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఎలాంటి పేరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనకి బిర్యానీ అనగానే హైదరాబాదీ బిర్యానీ అనుకుంటాం, టీ అనగానే రాణి చాయ్ అనుకుంటాం. అలాగే మనకి సౌత్ ఇండియాలో పర్టికులర్గా మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇటు సైడ్ మనకి చాలా ఎక్కువగా మన కాఫీ అనేది ఫిల్టర్ కాఫీ అనేది ఎన్నో తరాల నుంచి మనకు వస్తుంది అనమాట ట్రెడిషనల్గా. అలాంటి ఒక ట్రెడిషనల్ నేమ్ తీసుకుందాం అని చెప్పి చెన్నపట్నం ఫిల్టర్ కాఫీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన తమిళనాడుకి పూర్వం మనకి చెన్నపట్నం అని పిలిచేవారు, అట్లా ఆ విధంగా మనకి ఉండేది కాబట్టి ఆ విధంగా మన పేరు సెలెక్ట్ చేయడం జరిగింది మేడం యాక్చువల్లీ. రైట్. దానికి ఏంటంటే ఒక ఆండాల్ అని ఒక క్యారెక్టర్ మనం తీసుకుని మన పాత రోజుల్లో బామ్మ టేస్ట్తో మన కాఫీ చేస్తున్నటువంటి ఆ థీమ్తో మనం చేయడం జరుగుతుందండి. స్టోరీ టెలింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏ అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్? మన కాఫీ షాప్లో వచ్చి నియర్లీ ఒక 75 నెంబర్ ఐటమ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీలో 4 వెరైటీస్: ఫిల్టర్ కాఫీ, సుక్కు కాఫీ, తాటి బెల్లం కాఫీ, అలాగే మనకి పామ్ క్యాండీ కాఫీ, ఇలాగ రకాలు ఉంటాయండి. అలాగే టీలో ఒక 4-5 వెరైటీస్ లైక్ ఎలాచీ టీ, అలాగే మనకి గ్రీన్ టీ, లెమన్ టీ, ఈ విధంగా ఉంటుందండి. మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీ. సో టోటల్ లిక్విడ్ మెనూ మొత్తం మనం కవరప్ చేయడం జరుగుతుంది. సో వీటిల్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కడెక్కడైతే చాలా నిష్ణాతంగా ఉంటాయో, చాలా ప్రసిద్ధి చెందినవి అవి అలాంటివి మనం తీసుకొచ్చి వాడటం జరుగుతుంది అనమాట. దీంతోపాటు క్విక్ బైట్స్ అండి, స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, నగ్గెట్స్ అని, సమోసా, అలా కార్న్ సమోసా, పంజాబీ సమోసా, ఇలాగ ఒక శాండ్విచెస్, ఇలాగ ఒక క్విక్ బైట్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చాం అనమాట. దీంతోపాటు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, ఈవినింగ్ పూట టిఫిన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? ఎక్కడెక్కడ ఉన్నాయి? రైట్ అయితే మనం కోదాడలో ఉన్నాం. మొత్తం ఒక 120+ అవుట్లెట్స్ ఉన్నాయి మేడం సౌత్ ఇండియా వైడ్గా. ఓకే. సో దాంట్లో ఒక 50 ఆర్ కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి, ఒక 70 ఆర్ ఫ్రాంచైజీ, అండ్ ఇప్పుడు చాలా నియర్లీ ఒక 28 అవుట్లెట్స్ రీసెంట్గా మన ఫైనల్ అయినవి ఉన్నాయి మేడం ఈ మధ్య కాలంలో. ఎవ్రీ మంత్ ఒక 3 to 4 అవుట్లెట్స్ మనం ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైవే మీద ఒకటి మీకు ఇక్కడ మెటీరియల్ రావడం కానీ వర్కర్స్ దొరకడం కానీ ఎలా దాన్ని మేనేజ్ చేస్తున్నారు? ఎందుకంటే సిటీలోనే ఉండి మీరు అదే సిటీలో ఉంటూ వర్క్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు కావాలి, ఇక్కడ షోరూంలో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కావాలి. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ట్రావెలర్ అనే వాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక కాఫీ షాప్ ఇవ్వటం అనేది మన మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కార్కి ఆయిల్ అంత ఇంపార్టెంట్, ట్రావెలర్ అనే వాళ్ళకి ఒక మినిమం బ్రేక్ అనేది అంతే ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు కాఫీ టీ తీసుకొని రిలాక్స్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇవి మన టౌన్స్లోకి వచ్చి వాళ్ళు బ్రేక్ తీసుకొని పైకి రావడం అనేది టఫ్. సో అలాంటి అంబియన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి మన హైవేస్ మీద తీసుకురావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన రిక్రూట్మెంట్ కూడా ఏం చేస్తాం, స్టేట్ లెవెల్లో మనకి కంటిన్యూగా సోర్స్ అనేది రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా లోకలైట్స్ మనం తీసుకుని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైతే మీరు ఇది పెట్టినారో ఆ చుట్టుపక్కల ఉన్న లోకలైట్స్ తీసుకుని మనంతా ట్రైనింగ్ ఇచ్చుకుని మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఒకట్లేండి, దీనివల్ల నాలెడ్జ్ లేని వ్యక్తులనండి, లేదు అని అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు మీరు డెవలప్ చేస్తారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూడా నిలబడడానికి కూడా ఒక అవకాశం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఈచ్ అవుట్లెట్లో మీకు ఎంతమంది వర్క్ చేస్తున్నారండి ప్రెసెంట్? హైవే అవుట్లెట్స్కి వచ్చేసరికి నియర్లీ 15 నుంచి 20 మంది పనిచేస్తారండి. సో స్కావెంజర్స్ కానీ, కాఫీ మేకింగ్ కానీ, అలాగే కిచెన్లో లైక్ మాస్టర్స్ కానీ, అలాగే మనకి బయట సెక్యూరిటీ కానీ, ఎవ్రీథింగ్ ఒక 15 to 20 మెంబర్స్ అనేది మనం పనిచేయడం జరుగుతుందండి. 24 hours ఆపరేషన్స్లో నేను చెప్తుంది. అంటే ఫుడ్ ఇక్కడే మీరు తయారు చేస్తారండి, లేకపోతే ఎక్కడి నుంచైనా మీరు దాన్ని తయారు లేదు మేడం, మొత్తం అక్కడంతా మనం ఫ్రెష్ కుకింగ్ కిచెన్లోనే మనం కుక్ చేసేస్తాం ఇక్కడే, మొత్తం అంతా ఇక్కడే చేసేస్తాం. సో నిల్వ ఉండే అవకాశం నిల్వ ఉండేది ఏమి లేదు. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్ అలాంటివే తప్ప మిగతా అన్నీ కూడా మన టిఫిన్స్ కానీ లేకపోతే మన కాఫీ టీ ఇవన్నీ కూడా లైక్ ఫ్రెష్ మేకింగ్ మనం చేయడం జరుగుతుంది. రైట్.
అంటే మీరు ఫ్రాంచైజీ ఇచ్చే మాడ్యూల్లో ఏదో ఉన్నారని విన్నానండి. ఈజ్ ఇట్ రైట్? అంటే ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చున్నారా? అవును, నియర్లీ దాదాపు ఒక 70 మెంబర్స్ దాకా మన ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కూర్చున్న కోదాడ అవుట్లెట్ కూడా ఫ్రాంచైజీ అండి. అవునా? ఇది కూడా ఫ్రాంచైజీ అవుట్లెట్. మీదేం పెట్టుకోలేదా ఇక్కడ? లేదు మేడం, మా ఉన్నాయి మేడం. లైక్ మేదరమెట్ల, అలాగే మనకి చెన్నై హైవే మీద మేదరమెట్ల దగ్గర ఉన్నాయి, అలాగే మనకి చెన్నై మన సూర్యాపేట దగ్గర ఉన్నాయి. వేరే అవుట్లెట్స్ మేడం. కొన్ని మన కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ అలాగే మన ఫ్రాంచైజీ ఆపరేషన్స్ ఉన్నాయి మేడం. అంటే జనరల్ పబ్లిక్లో ఉండే ఒక డౌట్ ఉందండి. మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ దానికి మీరు ఫ్రాంచైజీకి ఇచ్చిన వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నథింగ్ మేడం, అలా ఏమి ఉండదు. మనం ఎవరికైతే ఫ్రాంచైజీ ఇస్తామో వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన అవుట్లెట్స్ తీసుకొచ్చి ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి, వాళ్ళకి ఒక మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన అవుట్లెట్ ఓపెన్ అయిన తర్వాత మా పర్సన్సే వచ్చి అక్కడ ఉన్న స్టాఫింగ్ కానీ ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, అవుట్లెట్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది నేర్పించి ఆ విధంగానే ఉంటుంది మేడం. సో కంటిన్యూగా వీళ్ళు నడిపేటప్పుడు కూడా, ఫ్రాంచైజ్ రన్ చేసేటప్పుడు కూడా మా ఆడిటింగ్ టీం అనేది కంటిన్యూగా చూస్తూ, క్వాలిటీ కంట్రోల్ టీం చూస్తూ, సో ఎక్కడైతే ల్యాబ్స్ ఉంటే దాన్ని మనం గైడ్ చేయడం జరుగుతుంది. మా అవుట్లెట్ ఏ విధంగా అయితే నడుపుతున్నామో అదే విధంగా మన ఫ్రాంచైజ్ అవుట్లెట్ నడపడానికి కూడా మేము చేస్తాం. నేను కాఫీ ప్రియురాలను కాబట్టి అలానే కప్పులు తాగాను బేసిక్గా. చాలామంది అనుకుంటారు. లాస్ట్ టైం ఒక షోలో యాక్చువల్లీ అది బేసిక్గా ఫుడీస్ వెళ్తారనమాట ఆ షోకి. జనరలీ ఐఎమ్ ఏ ఫుడీ, బట్ ఐఎమ్ నాట్ ఏ ఫుడీ, కానీ అన్నీ తింటాను. హెవీగా తినేలేం కదా. ఇప్పుడు కాఫీ అంటే ఇష్టం ఉందని చెప్పి కాఫీలు తాగేలేం. సో బట్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాను నేను. జనరల్గా మన ట్రెడిషనల్గా వాడే కాఫీ పొడి తరతరాల నుంచి చెప్పుకోవాలి అని అంటే ఒక పర్టికులర్ కంపెనీ నుంచి యాజ్ అంటాడు వరకు 60-40 అనేది చాలా కామన్గా వాడుతుంటాను. బట్ నేను అది ప్రిఫర్ చేయను బేసిక్గా. అది దానికన్నా 80-20 అనేది నేను కొంచెం ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎలాంటి కాఫీస్ దొరుకుతాయి, అట్ ద సేమ్ టైం అదొకటి. అండ్ మాడ్యూల్స్ ఒకసారి మాకు వివరంగా చెప్పగలుగుతారేమో? మనం ఇక్కడ వాడేది 80-20 మేడం. 80-20 వాడుతున్నాం. 20% చికోరి, 80% మనం కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో మనం అరబికా రేషియో ఎక్కువ వాడతాం మేడం, యాక్చువల్ రొబెస్టో కన్నా కూడా. సో ద బీన్స్ సెలక్షన్, అలాగే యూజ్ చేసే అరబికా క్వాంటిటీ కానీ, సో అది ఎక్కువ ఉంటుంది దాని రొబెస్టో. సో ఈ రెండు మిక్చర్లో మనం 80% అండ్ 20% చికోరి కాన్సెప్ట్ మీద మనం చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ బీన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం? సో మనకి చిక్మంగళూరు నుంచి మనం సోర్స్ చేస్తూ ఉంటాం మేడం. అలాగే మనకి చికోరి వచ్చేసి గుజరాత్ నుంచి మనం సోర్స్ చేస్తూ ఉంటాం. ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ బీన్ ఎక్కడైతే మనకి అవైలబిలిటీ ఉంటుందో, సో మనం అక్కడ గార్డెన్స్తో మనం టైఅప్ అయ్యి, సో అక్కడ మనం గ్రో చేయించుకొని మనం తీసుకొచ్చి మనం పౌడర్ అవన్నీ తయారు చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది అనమాట. జనరల్గా మనం హైవే మీద వెళ్తూ ఉంటే రకరకాల హోటల్స్ కనపడతాయి. వెజ్ అనండి, నాన్ వెజ్ అనండి, ధాబాలు అనండి. ఇక్కడ మీరు ఓన్లీ ఇంత సింపుల్గా పెట్టడం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద ఏమంటారు ఫేమస్ బిర్యానీలు దొరకవు అనుకుంటున్నాను నేను. అవును మేడం. సో దీనివల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? యాక్చువల్లీ నథింగ్ మేడం. ఇక్కడ యాక్చువల్గా మనకి ఎలా అంటానంటే, మనం లైక్ హైవేస్ మీద పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ చాలా ఉంటాయి. సో వాళ్ళంతా మీరు అన్నట్టు మీల్స్, బిర్యానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. మా సెక్షన్ వచ్చేసి ఓన్లీ కాఫీ టీ సెక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి మనం చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ కూడా వాళ్ళతో కంపారిజన్ కానీ, కాంపిటీషన్ కానీ ఆ విధంగా లేము. రైట్. క్విక్ బ్రేక్ అనే కాన్సెప్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి చేస్తున్నాం మేడం. సో ట్రావెలర్ అనేవాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి కావాల్సినటువంటి కాఫీ, టీ అనేదాన్ని, సో మనకి పెద్ద రెస్టారెంట్స్ కానీ, పెద్ద ఫుడ్ కోర్ట్స్ కానీ చూస్తే నియర్లీ మనకి ఒక 5 మెంబర్స్ వెళ్తే ఒక కార్ అండి నియర్లీ 400 రూపీస్ బడ్జెట్ అవుతుంది. ఒక 1 అవర్ టైం పడుతుంది. అదే 5 మెంబర్స్ మన దగ్గరికి వస్తే అదే కాఫీ, టీ అనేది మనకు 150 రూపీస్లో ఫినిష్ అవుతుంది. ఒక 15 మినిట్స్లోనే ఆ బ్రేక్ని ఫినిష్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి మనకు రావాలి అనుకున్నప్పుడు, కస్టమర్ ఆగాలనుకున్నప్పుడు మెయిన్ మనకు కావాల్సిన ఇమ్యూనిటీస్ అండి. పార్కింగ్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, అలాగే ఈవీ పాయింట్స్ కానీ, అలాగే కూర్చోవడానికి కాస్త రిలాక్సేషన్ కోసం ఒక చిన్న సిట్అవుట్ ఏరియా కానీ, అలాగే తినడానికి క్విక్ బైట్స్ స్నాక్స్ కానీ ఇవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసరికి ఇంత స్పేస్ కానీ ఇవి కానీ నియర్లీ ఒక రోజుకి వచ్చి 1500 to 2000 వాకిన్స్ ఉంటాయండి పర్ డే. సో నియర్లీ ఒక 300 to 400 కార్స్ మనం ఆగటం అనేది జరుగుతుంది. ఇంత ఫెసిలిటీ ఇవ్వడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనకు కావాల్సిన బ్రేక్ టైంలో మన దగ్గర ఆగటం జరుగుతుంది. ఆ క్విక్గా ఫినిష్ చేసుకుని వాళ్ళు వెళ్తాం. అలాగే మీరు ఫ్రాంచైజీ మాడ్యూల్స్ చెప్తాన్నారు ఇందాక, మాకు ఒకసారి చెప్తారు? మనకు వచ్చేసేసి లైక్ 4 lakhs మన ఫ్రాంచైజ్ ఫీజు అనేది మనం ఛార్జ్ చేస్తున్నాం. కాకుండా మనకి అక్కడ ప్లేస్మెంట్ని బట్టి, సైజుని బట్టి, కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ని బట్టి మన సైజ్ అనేది డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. హైవేస్ మీద ఏంటంటే నియర్లీ మన 2400 SFT రేంజ్లో మనం డెవలప్ చేయడం జరుగుతుంది. సో వాష్రూమ్స్ అని, అలాగే కిచెన్ అని, స్టోర్ రూమ్ అని, 2 సిట్అవుట్స్ అని, సో ఈ విధంగా ఇవ్వడం మనం జరుగుతుంది. కమింగ్ టు ద మనకి లైక్ టౌన్స్లో కానీ, సిటీస్లో కానీ అయితే ఒక 50 SFT నుంచి మనం కాఫీ షాప్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒక 100 SFT, 150 SFTలో కంఫర్టబుల్గా మనం పెట్టుకోవచ్చు. సో దాంట్లో మన కాఫీ, టీ, స్నాక్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది వాటిలో.
సో వాటికి వచ్చేసరికి చిన్న అవుట్లెట్స్ అయితే ఒక 10 lakhs రేంజ్ బడ్జెట్ అవుతుంది. సో ఇలాంటి పెద్ద కాన్సెప్ట్స్ చేస్తున్నప్పుడు నియర్లీ ఒక 70 lakhs 80 lakhs బడ్జెట్ అవ్వడం జరుగుతుంది అనమాట కాఫీ షాప్. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అని అంటే కనుక వాళ్ళు మినిమం ఎంత బడ్జెట్ అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మనకి 7 lakhs రేంజ్ నుంచి మన స్టార్ట్ అవుతుంది కాఫీ షాప్. వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 7 lakhs. మన ఫ్రాంచైజ్ కానీ ఎక్విప్మెంట్ ఒక చిన్న కెఫే స్టైల్ 7 lakhs మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ బడ్జెట్ అనేది ఎంతవరకన్నా మనం చేయొచ్చు అనమాట. అంటే డిపెండ్స్ అపాన్ ద లొకేషన్, అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి లైక్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కూడా సజెస్ట్ చేయడం జరుగుతుందండి. లైక్ అవుట్లెట్ సైజ్ ఎంత ఉండాలి, ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనం ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. వాళ్ళు బడ్జెట్ తీసుకుని వస్తారు, మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? సో కంప్లీట్గా ఫ్రాంచైజ్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత మనకి ప్లేస్ సెలక్షన్ కానీ, కంప్లీట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ, తర్వాత కంటిన్యూగా మన రా మెటీరియల్ పంపించడం కానీ, సో ఇవన్నీ మన దగ్గర నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 1 time ఫ్రాంచైజ్ ఫీజు తీసుకుంటాం మేడం, ఇంకా రాయల్టీ అనేది ఏముంటుంది. సో ఈ కంటిన్యూగా మన రా మెటీరియల్ పంపించడం అనేది జరుగుతుంది. ఒకసారి ఫ్రాంచైజ్ తీసుకున్నాకంటే అగ్రిమెంట్ ఏదైనా ఉందా సార్? ఇన్నేళ్ల పాటు ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఉంటుంది మేడం. 1 time ఫ్రాంచైజ్ ఫీజ్ మ్యామ్, లైఫ్ టైమ్ ఉంది. సో దెర్ ఈస్ నాట్ రైట్ అగ్రిమెంట్, ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఉంటుంది. మాకు ఏదైనా ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఎవరైనా మీకు కాంటాక్ట్ చేయగలిగే వాళ్ళు? డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. సో ఒక్కసారి మీ ఇక్కడే కిచెన్ అది ఉందని అంటున్నారు కాబట్టి చూపిస్తారా మాకు? డెఫినెట్లీ మేడం. ఎస్ కార్తీక్ గారు చెప్పండి. ఇక్కడ మేడం ఇది వచ్చేసేసి మిల్క్ బాయిలర్ అండి. మనం ఇది వచ్చేసి మన డబల్ డిగ్రీ బాయిలింగ్లో మన మిల్క్ అనేది బాయిల్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా. సో మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఎప్పుడు కూడా మనకి మిల్క్ అనేది డైరెక్ట్గా ఫ్లేమ్ మీద హీట్ చేసినప్పుడు ఒక టేస్ట్ మిస్ అవుతుందండి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ వాటర్ వేపర్తో హీట్ చేస్తామండి. చుట్టూతో వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వాటర్ వేపర్తో మిల్క్ హీట్ అవుతుందండి. సో అందువల్ల పాలకున్న ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అందుకని మన బాయిలింగ్ సిస్టమ్ అనేది వాడటం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది తర్వాత ఇది మన ట్రెడిషనల్ కాఫీ ఫిల్టర్స్ అండి. సో ఈ విధంగా మనం బ్రీవింగ్ కంపల్సరీగా ఫిల్టర్ చేస్తామండి. సో మన దాదాపు ఒక 1 hour ప్రాసెస్ ఇది. సో ఆ విధంగా ఇది జరుగుతుంటుంది. నెక్స్ట్ టీ బ్రీవింగ్ అండి. సో ఈ మనకు వచ్చేసేసి మనకి కంప్లీట్గా ఫార్ములా బేస్ మీద మన టీ బ్రీవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్లీజ్. అలాగే కస్టమర్స్ వచ్చినప్పుడు స్నాక్స్ కోసం అని చెప్పి కొంత, అలాగే కార్న్ అని, మోమోస్ అని, సో అక్కడంతా మన కాఫీ మేకింగ్ సిస్టమ్ అంతా జరుగుతుంది మేడం. ఇక్కడికి వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ అని చెప్పి కస్టమర్స్కి ఎవరైనా మన కాఫీ తాగిన తర్వాత కాఫీ పౌడర్ నచ్చితే సో వాళ్ళు కొనుక్కోవడం కోసం అని చెప్పి మన కాఫీ పౌడర్ కూడా అమ్మటం జరుగుతుందండి. కాఫీ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు అంటే పర్సంటేజ్ తేడా ఉన్నాయండి? డెఫినెట్లీ మేడం. అంటే మనకి ఏంటంటే మేజర్గా మన ప్రీమియం బ్లెండ్ ప్రస్తుతానికి మనం అమ్ముతున్నాం అనమాట. ప్రీమియం పౌడర్ అమ్ముతున్నాం. అలాగే మనకి టీ పౌడర్ కూడా మనం చేయడం జరుగుతుంది అక్కడ. అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా హనీ కూడా మనం చేయడం జరుగుతుంది మేడం. యాక్చువల్గా ఆర్గానిక్ హనీ ఇది యాక్చువల్గా. సో డైరెక్ట్గా మన ఫార్మ్స్ నుంచి ప్రొక్యూర్ చేసి మనం ఆ విధంగా చేయడం, ఆర్గానిక్ హనీ కూడా మనం డెలివరీ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి. దీంట్లో కూడా 2 రకాల సైజుల్లో మనం చేస్తున్నాం మేడం. సో ఒక స్మాల్ ప్యాక్ అండ్ లార్జ్ ప్యాక్. అలాగే మనకి లెమన్ టీ కానీ, హనీ కానీ, సో ఈ విధంగా మనకి ఎవరైనా కస్టమర్ తాగిన వాళ్ళకి నచ్చితే సో అది తీసుకోవడానికి జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ ఆ విధంగా అనమాట. సో ఇక్కడంతా మనకి కాఫీ మేకింగ్ కానీ, బిల్డింగ్ కానీ ఇదంతా ఇక్కడ జరుగుతుందండి. మనకి అక్కడ పక్కన ఒక బెంచ్ సీటింగ్ ఒకటి ఇచ్చాం మేడం. అలాగే అటు పక్క కూడా అక్కడ 2 seats ఇచ్చాం. అలాగే ఆ చివర మనకి టాయిలెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా మనకి పార్కింగ్ కానీ, సో యూటిలిటీస్ అని యూజ్ చేసుకుంటాం. రైట్ రైట్. కానీ ఐ థింక్ ఈవినింగ్ చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ మేడం. ఈవినింగ్ టైంలో చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ. ఈ అంబియన్స్లో సో కస్టమర్ రిలాక్సేషన్ కోసం ఒక 10 minutes క్విక్ బ్రేక్ కోసం చాలా బాగుంటుంది. ట్రూ ట్రూ. కార్తీక్ గారు, ఇప్పుడు హైవే మీద ఎన్నో ఉన్నాయి మనకి అవైలబుల్గా. సో మిగతా వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మేడం మిగతా కంపెనీస్కి మనకి మిగతా బ్రాండ్స్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు మనది కంప్లీట్ మాస్టర్లెస్ కాన్సెప్ట్, కంప్లీట్ ఫార్ములా బేస్డ్ కుకింగ్. మేడం ఈరోజు మార్కెట్లో ఉన్న ప్రధాన సమస్య మాస్టర్స్ అండి. ఒక ప్రొఫెషనల్ వర్కర్ని తీసుకుని మనం వాళ్ళతో పని చేయించుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద టాస్క్ అవుతుంది. చాలా. దీనికి కూడా టీ మాస్టర్ అంటారు యాక్చువల్గా. అంటే వంట మాస్టర్ చెప్పలేదు, టీ మాస్టర్ అంటారు. టీ మాస్టర్ ఈరోజు బయట మార్కెట్లో ఇంచుమించుగా 1200 rupees per day ఛార్జ్ చేస్తున్నారండి. ఒక మళ్ళీ అసిస్టెంట్ ఇవ్వాలి, నియర్లీ వాళ్ళు 600-700 ఛార్జ్ చేస్తున్నారు. అంటే నియర్లీ 2000 rupees per day ఛార్జ్ చేసే పొజిషన్ ఉంది మన మార్కెట్లో. సో దాని నుంచి మనం ఒక నార్మల్ ఎంప్లాయీస్ని తీసుకుని వాళ్ళని ఒక 12,000 rupees శాలరీస్తో ఒక 2 members-ని సో ఒక రీప్లేస్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా. సో వీళ్ళకి కంప్లీట్గా మనం యూఎస్పీ ఏంటంటే లైక్ ఫార్ములా బేస్డ్ కుకింగ్ అండి కంపల్సరీ. సో మాస్టర్లెస్ కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల మనకి అవుట్లెట్స్ అనేవి ఈజీగా రన్ అవడానికి వెసులుబాటుగా ఉన్నాయి. ప్లస్ కన్సిస్టెంట్ ఆఫ్ టేస్ట్
ఎప్పుడైతే మనకి మాస్టర్స్ కాన్సెప్ట్లో ఫార్ములా బేస్ కుకింగ్లో మనం చేయడం జరుగుతుందో సో ఆ టేస్ట్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన డిపెండెన్సీ ఒక ప్రొఫెషనల్ మీద ఉంటుందో ఒకరోజు ఒకలాగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా కూడా అండి, మనకు 75 నెంబర్ ఐటమ్స్ ఏవైనా కూడా కంప్లీట్గా లైక్ ప్రతిదానికి ఒక ఎస్ఈఓ ఉంటుందండి, ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఒక 2 డేస్లోనే వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో అంత ఈజీగానే ఉంటుంది మనకి చేయడానికి. సో అందుకనే మీ ఇన్ని అవుట్లెట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మన స్పీడ్గా ఎక్స్పాండ్ అవ్వడం గల కారణం కూడా ఈ మాస్టర్లెస్ కాన్సెప్ట్. జనరల్గా మాలాంటి వాళ్ళు అనుకునేది అంటే మా గొంతు మాకు చాలా ఆయుధం. వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ హైజీన్ మెయింటైన్ చేయకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని చాలా జాగ్రత్తగా ఉంటుంటాం. ఇక్కడ మీ దగ్గర హైజీన్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా మనకి కస్టమర్ వాకిన్ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి మేడం యాక్చువల్గా కంపేరిటివ్లీ కొన్ని రెస్టారెంట్స్. ఎందుకంటే కాఫీ టీ అనేది మాకు టికెట్ సైజ్ అనేది జస్ట్ 25 రూపీస్ 30 రూపీస్ రేంజ్లోనే మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. కాబట్టి కస్టమర్స్కి మనకి ఎప్పుడు కూడా ఎంతమంది వచ్చినా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండటానికి స్కావెంజర్స్ ఎప్పుడు కూడా మన క్లీనింగ్ అనేది చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మనం ఇన్హౌస్లోనే ఉంటారు, ఏదో చేసి వెళ్ళిపోవడం లాగా కాకుండా. సో కంటిన్యూగా హైజీన్కి చాలా ప్రయారిటీ ఇస్తామండి. చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఏదో ఒకటి బిజినెస్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం. అండ్ మోర్ ఓవర్ అంటే జనరల్ పబ్లిక్తో ఎక్కువ వాళ్ళు టచ్లో ఉండేవాళ్ళు. ఇది నిత్యావసర వస్తువు మేడం యాక్చువల్లీ. కాఫీ టీ అనేది నిత్యావసర వస్తువు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మార్నింగ్ కాఫీ తాగటం, సాయంత్రం టీ తాగటం మన ట్రెడిషన్. ఇక మీటింగ్స్ అవనివ్వండి, లేకపోతే ట్రావెలింగ్ అవనివ్వండి, సో ఏదైనా సరే రిలాక్సేషన్ కోసం కాఫీ టీ అనేది ఒక జనరల్ ఐటమ్ అది. సో ఆ జనరల్ ఐటమ్ని మనం ఒక మంచి ప్రోడక్ట్ని ఒక మంచి అంబియన్స్తో సో కస్టమర్స్ ముందుకి తీసుకురావడం జరుగుతుందండి యాక్చువల్లీ. సో మన అవైలబిలిటీ కూడా ఆల్మోస్ట్ సౌత్ ఇండియా వైడ్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, సో తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల్లో మనం వచ్చి ఉన్నామండి. వెరీ సూన్ మనకి యూఎస్లో లాంచ్ చేస్తున్నాం. అవునండి. కెనడాలో లాంచ్ చేస్తున్నాం. కెనడాలో టొరంటోలో పెడుతున్నాం మేడం. అండ్ యూఎస్లో డలాస్లో పెడుతున్నాం. సో వెరీ సూన్ అక్కడ కూడా మనం రావడం జరుగుతుంది మీకోసం. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కలే ఉంటారా? విజయవాడ నుంచి వచ్చారా? ఈరోజు ట్రైనింగ్ కోసం వచ్చారు. అచ్చా, ఓకే ఓకే, నైస్ నైస్. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, ప్లీజ్. కాఫీ డికాషన్ మీకు కూడా కాఫీ డికాషన్ మనం ఎప్పుడు తాగుతామో అప్పుడు పెడితేనే బాగుంటుంది. అవును మేడం, మనకి కంటిన్యూగా బ్యాచెస్ వేస్తూనే ఉంటాం మేడం. అదే అంటే ఇప్పుడు వేసిన బ్యాచ్ మనకి ఒక బ్రీవింగ్కి మనకు 40 to 45 minutes 50 minutes పడుతుంది. ఆ 50 minutes అయ్యింది యాక్చువల్గా మనకు ఒక 1 hourలో అయిపోతుంది మేడం. ఓకే, మళ్ళీ వేస్తాం. అంటే ఎప్పుడు ఒకటి వేస్తాం రన్నింగ్లో ఉంటే అలాగే నిల్వ ఉన్న డికాషన్లో కాఫీ కలిపితే మాత్రం అస్సలు బాగుండదు. మీకు కూడా చెప్తున్నాను అది. ఇప్పుడు నేను మీకు ఒక డిఫరెంట్ టీ చెప్తాను మేడం. అదో ఒక్కసారి జస్ట్ ఒక 2 రోజులు మీరు రన్ చేసి చూడండి. షూర్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే శీతాకాలం కదా, మీకు కూడా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. సో ఒక రెసిపీ చెప్తాను. డెఫినెట్లీ మేడం. సో జస్ట్ ఇచ్చి చూడండి. దీంతో పాటు టీ కావాలన్న వాళ్ళకి ఇది ఒకసారి టేస్ట్ చూడండి, ఫ్రీగానే ఇచ్చి చూడండి. బాగుంది అంటే మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మేడం, ఓకేనా? తప్పకుండా. సరే, ఫస్ట్ అయితే మనం కాఫీ తాగుదాం. డెఫినెట్లీ పాలు ఎక్కువ చిక్క వద్దని చెప్పని చక్కగా లేకుండా షుగర్ కూడా ఎంత అవసరమో అంతే వేసి కాఫీ ఫ్లేవర్ చాలా చక్కగా కనపడుతుంది. దట్స్ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంటుందో టెన్షన్ పడ్డాను, బట్ రియలీ గుడ్. సో ఈ రకమైన టేస్ట్ మనకి 24 hours ఏ టైం వచ్చినా కూడా ఇదే విధంగా ఉంటుంది మేడం. ఎందుకంటే మనంతా కూడా కంప్లీట్గా నేను ఇందాక చెప్పినట్టు ఫార్ములా బేస్ కుకింగ్ కాబట్టి సో ఏదేది ఎంతంత వేసుకోవాలి, పంచదార క్వాంటిటీ ఏంటి, మన కాఫీ పౌడర్ క్వాంటిటీ అంతా ఆ విధంగానే చేస్తారు. కాబట్టి మనకి టేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఇదే విధంగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. హైవే మీద చాలా మంది పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు. అవును మేడం, అవును మేడం. ఎవరు వచ్చారు రీసెంట్గా? భువనేశ్వర్ గారు వచ్చారు మేడం. రీసెంట్గా భువనేశ్వర్ మేడం గారు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఒకసారి ఆగారు. మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ మేడం గారు యూటర్న్ చేసుకుని మరీ వచ్చి తాగి వెళ్ళారు. ఓకే ఓకే. మొత్తానికి తమిళనాడు స్టైల్లో పెట్టినట్టున్నారు. అవును మేడం, అంతే మేడం, అంతే. ప్రాపర్ ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీ. అందరూ కాఫీ అని అనగానే బ్రూ ఇచ్చేస్తారు. లక్కీలీ మీ దగ్గర బ్రూ లేదు. ఐఎమ్ సో హ్యాపీ. లేదు మేడం, బ్రూ కమింగ్ టు ఇన్స్టెంట్ కాఫీలో అవుతుంది. అంటే మనకి మన సెలక్షన్ ఆఫ్ బీన్, మన సెలక్షన్ ఆఫ్ మెటీరియల్, మన సెలక్షన్ ఆఫ్ టేస్ట్ మీదే మన ప్రోడక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది మేడం యాక్చువల్లీ. సో మనకి ట్రెడిషనల్ వేలో ఇవ్వాలని చెప్పి ఇంటెన్షన్తోనే మనం ఈ విధంగా సెలెక్టివ్గా వెళ్తాం మన ప్రొడక్ట్స్ మీద. అందుకనే మనకి కస్టమర్ బేస్ కూడా మాకు ఇంచుమించుగా ఒక సంవత్సరానికి వచ్చే 1 yearకి నియర్లీ ఒక 1 crore కస్టమర్స్ మనం ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అంటే రోజుకి 26,000 మంది కస్టమర్స్ మాకు ఉన్నారు మేడం. సో అన్ని అవుట్లెట్స్ కూడా ఈ విధంగా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సూపర్. ఇప్పుడు ఒకసారి మా కోసం ఒకసారి చూపిస్తారా అవి ప్రొడక్ట్స్? ఎస్ మ్యామ్. మనం యాక్చువల్గా
ఎవరైతే కాఫీ తాగి వాళ్ళు నచ్చి ఇంటికి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకి కాఫీ పౌడర్ మన అవైలబిలిటీలో ఉంది మేడం. అలాగే మన దగ్గర లెమన్ టీ చాలా స్పెషలైజ్డ్గా ఉంటుంది. సో లెమన్ టీ కూడా చెప్తారా? అంటే కాఫీ ఫిల్టర్ కాఫీ నాకు ఐడియా ఉంది. ఈ లెమన్ టీ ఎలా పెడతారు? లెమన్ టీ కూడా వెరీ సింపుల్ మేడం. హాట్ వాటర్ తీసుకొని మన యొక్క మెటీరియల్ని ఒక స్పూన్ వేసుకుని కొంచెం సబ్జా కొంచెం మింట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్ ప్రాసెస్, అందుకని ఏమీ లేదు దీంట్లో. దట్స్ ఇట్. సో ఇది కూడా మన దగ్గర చాలా స్పెషల్ మేడం, చాలా హై మూమెంట్ యాక్చువల్లీ. ఆర్గానిక్ హనీ కూడా మనం తీసుకురావడం జరిగింది. మన ఫార్మ్స్ నుంచి డైరెక్ట్గా టైప్ అయ్యి సో అక్కడి నుంచి మనకి తీసుకురావడం జరుగుతుంది అనమాట ఆర్గానిక్ హనీ కూడా. సో ఇవి కూడా టూ వేరియంట్స్ అనమాట. ఎస్. సో ఇదంటే శాంపుల్స్గా తీసుకెళ్ళాలనుకోండి, టేస్ట్ చేయాలనుకున్న 250 గ్రామ్స్లు, అలాగే కొంచెం పెద్ద క్వాంటిటీ బాగుందనుకోండి తీసుకుని 1 kg దాంట్లో వస్తున్నాయి మేడం. ఇవి కాకుండా మనకి సూన్ ఆండాల్ హోమ్ ఫుడ్స్ అని చక్రాలు లైక్ పిండి వంటలు అలా చేయించడం జరుగుతుంది మేడం. వేస్తారు అగైన్. అలాగే ఆండాల్ పికిల్స్ అని చెప్పి సో మనకి ఇప్పుడు లేవు మేడం, సూన్ వస్తున్నాయి మేడం. యాక్చువల్లీ ఇట్స్ ఇన్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఒక 10-20 డేస్లోనే మనకి ఆ ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీలో జరుగుతుంది. సో ఇదే కాకుండా మనకి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ కామర్స్లో కూడా మనం అవైలబిలిటీ పెట్టడం జరిగింది. మా వెబ్సైట్లో కానీ, ఇప్పుడు అమెజాన్లో కానీ, సో బిగ్ బాస్కెట్లో కానీ వాటిల్లో కూడా మనం చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సేల్ చేయడం జరుగుతుంది. అలాగే అవుట్లెట్స్, అన్ని అవుట్లెట్స్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎవరికైనా నచ్చినా కూడా మేము షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అవుట్లెట్స్ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తున్నాం. సో ఆ విధంగా మనం సో ఇక్కడ మనకి విజయవాడలోనే ఒక కొంతమందిని లైక్ మనం తీసుకొని మన ఆధ్వర్యంలోనే చేపిస్తాం మేడం యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే మన ప్రొడక్ట్స్ ఏదైనా సరే ఒక ట్రెడిషనల్గా ఆ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి మనం ఆ విధంగా కేర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అవును, ఇందాక మీరు ఏదో మర్చిపోయాను చెప్తా అన్నారు, దాని గురించి కూడా మనకి యాక్చువల్గా ఈ ఫ్రాంచైజీ మోడల్లో రీసెంట్గా ఫోకో మోడల్ కూడా స్టార్ట్ చేసాం మేడం. ఫ్రాంచైజ్ ఓన్ అండ్ కంపెనీ ఆపరేటెడ్ అనమాట. కొంతమంది ఎవరైతే ఫ్రాంచైజీ మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆపరేషన్ మాకు కష్టం అనుకున్నప్పుడు సో మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వాళ్ళ తరపున మేమే ఆపరేట్ చేసి వాళ్ళకి డైలీ సేల్ కానీ డైలీ ఇది కానీ మనం పంపించడం జరుగుతుంది. సో మంత్లీ బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫోకో మోడల్ కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఒక 6 to 7 అవుట్లెట్స్ మనం ఈ మధ్యకాలంలో ఫైనల్ అయినాయి మేడం. సో ఇవి కూడా హైవేస్ మీద రాబోతున్నాయి. ఎవరైతే దగ్గరుండి మేము చూసుకోలేము అని అనుకుంటారో సో వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. అంటే F&B వర్టికల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే లైక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి. సో కాకపోతే F&B అనేది ఏంటంటే కంపల్సరీ దగ్గరగా ఉండి చూసుకుంటున్నప్పుడే బాగుంటుంది. సో అలా వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చి చేయలేనప్పుడు సో మేము ఫోకో మోడల్ కూడా మేము తీసుకురావడం జరిగింది అనమాట. ఇట్స్ ఫ్రాంచైజ్ ఓన్ కంపెనీ ఆపరేటెడ్. ఇందాక నేను టీ చెప్తాను కదా మీకు ఆయనకి కూడా చెప్పండి. స్టవ్ మీద నీళ్లు పెట్టి చాలా డీటెయిల్ గా చెప్తాను. ఒక మనిషికి అయితే చెప్తున్నాను, జస్ట్ ఇంత అల్లం ముక్క తురిమేసి నీళ్ళలో వేసి బాగా మరిగించేసి జస్ట్ ½ స్పూన్ తేనె కలిపివ్వండి. ఓకే మేడం. ఎందుకంటే మీకు ఈవినింగ్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చాలా ఇప్పుడంతా శీతాకాలం, సో తేనె అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ థ్రోట్కైనా సరే మీకు ఏదైనా జర్నీలో నీళ్ళు ఏదైనా తేడా చేసినా, గొంతు నొప్పి ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. చాలా సింపుల్ టీ సార్, వెరీ సింపుల్ టీ. అల్లం మరిగించడం మీరు ఒకసారి టేస్ట్ చూడండి, దెన్ యు టెల్ మీ. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. డెఫినెట్లీ టేస్ట్ చేస్తామంటే బాగుంటే మా మెనూలో కూడా యాడ్ చేస్తాం. మన కస్టమర్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొస్తాం. డెఫినెట్ గా చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చాలా మంది ఈ టేస్ట్ బాగాలేదు అనే వాళ్ళు మీకు ఒక్కడు కూడా దొరకరు. డెఫినెట్లీ నో డౌట్ అందులో. జస్ట్ ట్రై ఇట్ వన్స్. డెఫినెట్లీ తప్పకుండా. దీంట్లో ఒక చిన్న పాయింట్ కూడా ఏం చెప్తాను అనుకుంటున్నాను, శీతాకాలం కోసం స్పెసిఫిక్గా, ఈ వర్షాకాలం శీతాకాలం కోసం స్పెసిఫిక్గా మా దగ్గర సుక్కు కాఫీ అని ఉంటుంది మేడం. సొంటితో మనం చేసినటువంటి ప్రొడక్ట్ యాక్చువల్గా సుక్కు మిల్క్ అని చెప్పి అలాగే సుక్కు కాఫీ అని మనం అవైలబిలిటీలో ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఈ పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో కానీ ఈ కాఫ్ లేకపోతే ఈ జలుబు ఈ వీటన్నిటికీ చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది అండ్ చాలా మంచి కస్టమర్ బేస్ ఉంది మేడం దానికి. యాక్చువల్లీ దాని మంచి ఫ్యాన్స్ ఉన్నారు. కొమ్ముని అరగదీసి తేనెలో ఇస్తుంటారు ఫ్లమ్ కోసం. ఇక్కడ మనం సొంటితో పాటు మిరియాలు ఇవన్నీ కూడా వేసి సో మన సుక్కు ప్రొడక్ట్ అన్ని చేయడం జరుగుతుంది. మర్చిపోకుండా టీ అయితే పెట్టి ఇవ్వాలి. డెఫినెట్లీ మేడం. చెప్పండి సార్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. యా మేడం. సో ఈ ప్రొడక్ట్ కూడా మన అవైలబిలిటీలో ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి సీజన్ వారిగా ఇయర్ మొత్తంలో కల్లా కూడా వింటర్ కానీ వర్షాకాలం రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ పర్టికులర్గా లైక్ సుక్కు కాఫీ, సుక్కు టీ, అలాగే మనకి
ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం హెల్త్ కాన్షియస్లో ఉన్నప్పుడు సో వాళ్ళ కోసం అని చెప్పి షుగర్ బదులు సో మనం అలాగే కాఫీ గురించి కూడా కొన్ని రకరకాల డౌట్స్ ఇది తాగొచ్చా లేదా అలా అనుకుంటున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే త్వరగా తాటి బెల్లం కాఫీ అని చెప్పి తీసుకురావడం కూడా జరిగింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ బెనిఫిట్ అండ్ ఆర్గానిక్ థింగ్ అగైన్. సో అది కూడా మనం లైక్ మన అవుట్లెట్స్లో ఉంది మేడం. అది కూడా మన టాప్ సెల్లింగ్ యాక్చువల్గా తాటి బెల్లం కాఫీ అనేది. అలాగే మనకి లైక్ సమ్మర్ సీజన్లో కాస్త కొంచెం ఎండగా ఉన్నప్పుడు సో పిల్లలకు కానీ ఎవరిని లైక్ యూత్కి కానీ సో మిల్క్ షేక్స్ అని మొజిటోస్ అని సో రకరకాల రిఫ్రెష్మెంట్స్ మనకు కూడా ఇవ్వడం మన అవైలబిలిటీలో ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా. సో ఆ టైంలో కాఫీ టీ తాగడానికి కొంచెం హాట్గా అనిపించినా ఇవి వాటితో చేసుకోవచ్చు యాక్చువల్లీ. అలాగే ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు లైక్ టిఫిన్స్ కానీ మీల్స్ కానీ సో ఒక సింపుల్గా ఒక లస్సీ అనే కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉంది. సో అది కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇలా మన అందరిని దృష్టిలో పెట్టుకుని మన మెనూ డిజైన్ చేయడం జరిగింది మేడం. కార్తీక్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన అవుట్లెట్స్ కాకుండా ఇంకా మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయని విన్నాను. దాని గురించి ఒకసారి మాకు డీటెయిల్గా. అంటే మనకి చిన్నపట్నం ఫిల్టర్ కాఫీతో పాటు అఫిలియేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి మేడం యాక్చువల్లీ. సో అసోసియేటెడ్ బ్రాండ్స్ వచ్చేసి మనకి చాయ్ మచ్చా అని చెప్పి కొత్తగా ఇంకొక బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే సేమ్ ఇదే మాస్టర్ క్లాస్ కాన్సెప్ట్లో 2 tier and 3 tier. అక్కడ మనకి టీ కాన్సెప్ట్ అనేది ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా మన మాస్టర్స్ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఒక మంచి అంబియన్స్తో మంచి అపీరెన్స్తో మనకి లైక్ మెనూ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ కూడా టీలో ఒక 4-5 వెరైటీస్, అలాగే మన కాఫీ, మా మొజిటోస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కొంచెం బడ్జెట్ ఓరియంటెడ్లో చేయడం జరుగుతుంది. అక్కడ టీ వచ్చి 10 రూపీస్తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రొడక్ట్ కూడా ఎంట్రీ లెవెల్ టికెట్ 10 రూపీస్ ఉంది. సో అది చాయ్ మచ్చా మనం ఆల్రెడీ చిలకలూరుపేటలో వర్క్ నడుస్తుందండి. సో నర్సరావుపేట కూడా సేమ్, గుడివాడలో కూడా ఓపెన్ అవబోతుంది, తణుకు ఓపెన్ అవబోతుంది. మెయిన్ టౌన్స్ టార్గెట్ చేసుకుని వస్తున్నాం మేడం. సో అది కూడా ఫ్రాంచైజ్ మోడల్లో మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మాకు షేకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పి దేర్ ఇస్ మిల్క్ షేక్ కంపెనీ మేడం యాక్చువల్లీ. సో ఇక్కడ మేము యాక్చువల్గా యూత్ని పిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ సో మనకి కాలేజెస్లో కానీ అంత హ్యాపెనింగ్ స్పాట్స్లో మనకి లైక్ ఈ ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్తో షేక్స్, ప్రోటీన్తో షేక్స్, కేక్తో షేక్స్, ఇలా ఒక ఇంట్రెస్టింగ్ మెనూని మనం డిజైన్ చేసి ఆ విధంగా మనం డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాకు వయాసిస్ కిచెన్స్ అని చెప్పి ఫుడ్ కోర్ట్ బ్రాండ్ ఉంది మేడం. సో ఇక్కడ మేము చైనీస్, కాంటినెంటల్ ఎక్కడున్నాయండి అవి? మనకి వయాసిస్ కిచెన్స్ వచ్చి ఆల్మోస్ట్ స్ట్రీట్లో ఉన్న మెడికల్ కాలేజ్లో మెజారిటీగా ఉన్నాయి మేడం. ఆశ్రమ మెడికల్ కాలేజ్లో ఉంది, జిఎస్ఎల్ రాజమండ్రి మెడికల్ కాలేజ్లో ఉంది, విట్ అమరావతిలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. సో ఈ విధంగా మనకి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే బిఎస్ఆర్ టెక్ పార్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది మేడం. అండ్ వెరీ సూన్ మనకి వేరే ఇంకో మిగతా యూనివర్సిటీస్ కానీ బయటకు కూడా ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా. సో దాంట్లో కూడా ఏంటంటే మన కాంటినెంటల్, చైనీస్, అరేబియన్ ఫుడ్, షార్మా కానీ ఇవి కానీ సో ఇవన్నీ మనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువ కొంచెం యూత్ని టార్గెట్ చేసుకుంటూ ఆ ప్రొడక్ట్స్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం పెద్ద బ్రాండ్స్ చేస్తాం. సో చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ గురించి ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి, హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ? ఒక్కసారి ఆగండి, టేస్ట్ చేయండి, మర్చిపోయిన ఒక అనుభూతి మీరు చెందుతారు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.